హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చాలా బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని అయితే కనుక షేర్ చేయడానికి డిఫరెంట్ కలెక్షన్స్ మీషో నుండి పర్చేస్ చేసినవి అయితే కనుక తీసుకొచ్చేసాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు నేను చెప్పినట్లే ఇవాళ అయితే కనుక నా శారీ డీటెయిల్స్ కూడా నా డ్రెస్ డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటాను కదా. శారీ వచ్చి అయితే కనుక ఇది బెనారస్ ఖతాన్ సిల్క్లో అయితే కనుక తీసుకున్నానండి. శారీ అయితే మాత్రం మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది అనమాట. అంత చక్కగా అయితే కనుక ఉంది. సైడ్లో నేను ఒక ఫోటో అటుగాని ఇటుగాని చూసి నేను మీకు పెడతానండి. ఒక్కసారి అయితే కనుక మీరు చూడండి, ఫిదా అయిపోతారు అంతే. దీనిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకు ఈ కాంబినేషన్ కొత్తగా అనిపించింది కాబట్టి అయితే కనుక ట్రై చేశానండి. మీరు స్టెప్స్ పెట్టినా కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక కనపడుతుంది. అండ్ బ్లౌజ్ అయితే కనుక నేను ఇలాగ బుట్ట బ్లౌజెస్ మన ఓల్డ్ వింటేజ్ స్టైల్ ఉంటాయి కదా అండి, అలా కుట్టించుకున్నాను. అండ్ ఎంత చక్కగా ఉందో కూడా మీరు చూడొచ్చు. కలర్ కాంబినేషన్ కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకునే వాళ్ళకి కూడా చాలా ఫ్యాన్సీగా లైట్ వెయిట్గా, అసలు సారీస్ కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా చక్కగా కంఫర్ట్గా కట్టేసుకుంటారండి. మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది. నెంబర్ 2 లైట్ వెయిట్. నెంబర్ 3 కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ దీంట్లో అన్నీ బాగున్నాయి. సో శ్రీజా కలెక్షన్స్ మ్యామ్ దగ్గర తీసుకున్నాను. శ్రీజా కలెక్షన్స్ పేజ్లో అయితే కనుక మీరు చెక్అవుట్ చేయండి. వాట్సాప్ అలాగే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. దాని కిందన మీకు అయితే కనుక ఇవాళ శారీ లింక్స్ అయితే మీకు దొరుకుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 1499 రూపీస్ అండి. షిప్పింగ్ అయితే కనుక ఎక్స్ట్రా ఉంటుంది. మ్యామ్ ట్రస్టెడ్ పేజ్. సో మీకు ఎలాంటి డౌట్ అయితే కనుక లేకుండా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను 3-4 కొలాబరేషన్స్ చేశాను మ్యామ్తోనే. నాకు మళ్ళీ నచ్చైతే కనుక తీసుకున్నాను. నెక్స్ట్ సెట్ కూడా నేను వింటేజ్ టైప్లో ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఈ జ్యువెలరీ పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ మీకు షేర్ చేసిందే, మీషోలో తీసుకున్నది. అండ్ వీటితో పాటుగా అయితే కనుక దీని లింక్ కూడా పెడతానండి. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక సో స్టాక్ అవుట్ అవ్వకముందే కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది. నా నుంచి హైలీ రికమెండెడ్. మంచి మెరూనిష్ కాంబినేషన్కి అయితే కనుక లైక్ పిస్తా గ్రీన్లో, అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అంటే మనకి లైట్ కలర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి సో నేను డార్క్కి లైట్ని టచ్ లాగా ఇచ్చేసి అయితే కనుక తీసుకున్నానండి. మంచి మౌల్డీ కాన్సెప్ట్ ఫ్లెక్సిబుల్ సారీ. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి కలర్ చార్ట్ కూడా చూడండి. మీరు నచ్చింది అనుకుంటే కనుక వేరే అదర్ కలర్ కూడా ట్రై చేయండి. నా దగ్గర అసలు ఈ కలరే లేదు, యాక్చువల్గా చాలా కొత్త కలర్. ఇలాంటి కాంబినేషన్ మ్యాచింగ్ నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా ఉండదు. కొత్తగా వస్తున్నాయండి. తప్పకుండా హైలీ రికమెండెడ్, ట్రస్టెడ్ కాబట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ చూపించేస్తాను. సారీ డీటెయిల్స్ చెప్పేశాను అండ్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. మరి అప్కమింగ్లో కూడా కొత్త కలెక్షన్స్ చూడాలనుకుంటే కనుక నేను ఎప్పుడో ఒక చీర తీసుకుంటాను. సో మ్యామ్ దగ్గర ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు ఇట్లా పర్సనల్గా రివ్యూ ఇస్తూ ఉంటాను కదా. మరి లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ చూడాలనుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ మీరు ఎందులో యాక్టివ్గా ఉంటారు, ఒకవేళ యూట్యూబ్లో అనుకుంటే యూట్యూబ్ కానీ మీరు ఫాలో అయిపోండి. లేదు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతామంటే కనుక మాకు అది కన్వీనెంట్ అంటే వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉందా అండి, శ్రీజా మ్యామ్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఇచ్చాను. దానిలో అయితే కనుక మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీకు చాలా ఓర్పుగానే మీ ఆన్సర్స్కి అయితే కనుక ఏమైనా అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు ఓర్పుగానే. అంత ట్రస్టెడ్, నో వరీ, హ్యాపీగా ప్లేస్ చేసేసేయండి. ఇవాళ అయితే కనుక ఇది నా శారీ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ క్లియర్ చేశాను కదా. సో ఫొటోస్ కూడా పెట్టాను సైడ్లో. ఎంత బాగా అంటే మంచి ఐ క్యాచ్ కలర్ కదా అండి, చాలా అట్రాక్టివ్గా ఉంది. మీకు అంటే లైక్ గిఫ్టింగ్ రిలేటెడ్గాను బాగుంటుంది. కట్టుకున్నప్పుడుగా కూడా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్లలో కూడా మంచి ఐ క్యాచ్గా కనపడుతుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. కొత్త కలర్ అండి. మీరు ఇంకేదైనా డిఫరెంట్ బ్లౌజ్తో కూడా ట్రై చేయండి. నేనైతే కనుక ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ట్రై చేశానండి. సో ఇట్లా వస్తున్నాయి కదా మనకి స్కాలప్ అలా. అండ్ హై నెక్ అయితే కనుక ఇచ్చాను. మామూలు హై నెక్కే, బ్యాక్ సైడ్ అయితే పెద్ద డిజైన్ ఏం పెట్టుకోలేదు. సో ఇదైతే కనుక నా ఫ్రంట్ డీటెయిల్స్తోని కంప్లీట్గా అయితే కనుక బ్లౌజ్ లుక్. ఇదైతే కనుక నెక్స్ట్ ఇంకా మన శారీ డీటెయిల్స్ అయితే కనుక చూసుకుందాము. 1 by 1గా అయితే కనుక చూపించేస్తానండి. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. తప్పకుండా మీరైతే కనుక ట్రై చేయొచ్చు. ఫస్ట్ శారీ ఇది చాలా బాగుంది. గ్లాసీ లాంటి ఇట్లా షైన్ ఉంది ఫ్యాబ్రిక్లో. పింక్ బార్డర్లో కూడా ఉందండి. ఇంతకుముందు నేను మీకు పింక్ అయితే కనుక షేర్ చేసేయడానికి తీసుకొచ్చినప్పుడు స్టాక్ అవుట్ అయిపోయింది. అది నేను సరేలే అని చెప్పి పక్కన పెట్టంగానే స్టాక్ వచ్చింది. సరే అని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడు బ్లూ తీసుకున్నాను అనమాట. నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. 2-3 సెల్లర్స్ దగ్గర కూడా దాపెట్టాను. ఫాస్ట్గా అయిపోతున్నాయండి మీషోలో, అసలు పట్టుకోలేకపోతున్నామని చెప్పొచ్చు. సో మీరు తప్పకుండా అయితే కనుక మన పేజెస్ని ఫాలో అయితే మాత్రం ఇప్పుడైతే స్టాక్ అవుట్ అవ్వకుండా తీసేసుకోగలుగుతారు. చాలా లేటెస్ట్ కలెక్షన్. బార్డర్ బాగుంది, కలర్ బాగుంది. యాక్చువల్గా పింక్ కన్నా కూడా బ్లూనే బాగుంది. ఎందుకంటే నేను రెండింటిని చూశాను కాబట్టి నేను డెఫినెట్గా మీకు ఇది రికమెండ్ చేస్తాను. కావాలంటే పింక్ లింక్ పెడతాను, కానీ పింక్ కన్నా కానీ బ్లూ ఎందుకో అట్రాక్టివ్గా ఉంది. ఈ పర్సనల్గా ఈ కలర్ కాంబినేషన్కి నాకు బాగా నచ్చిన, నన్ను చెప్పమంటే కనుక పర్సనల్గా. సో ఇదైతే కనుక పళ్ళు అండి. సో తప్పకుండా మీరు బ్లూ ట్రై చేయండి.
ఇదైతే కనుక మనకి కింద సైడ్ కూడా పళ్ళు నుంచి మనకి బార్డర్ అయితే కనుక వచ్చేసింది. ఇదైతే కనుక మనకి పళ్ళు దగ్గర ఈ విధంగా అయితే కనుక డిజైన్ వస్తుంది. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక చక్కగా తీసేసుకోవచ్చు. మైక్ సెట్ అయినట్లేదు అనుకుంటాండి. యా, ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి. హాఫ్ వైట్ రిలేటెడ్ మంచి ఇట్లా గ్లాసీ షైన్ ఫినిషింగ్ ఉంది ఫ్యాబ్రిక్లో. మంచిగా అయితే కనుక 2 డిఫరెంట్ కలర్స్ పైన అయితే కనుక ఫ్లవర్స్ అనేది ఈ విధంగా వచ్చేసాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను. హ్యాపీగా తీసేసుకోండి. దీనికి వచ్చిన బ్లౌజ్ అండి డాటెడ్ బూటీ కాన్సెప్ట్తో అయితే కనుక వచ్చేసి మిర్రర్ వర్క్ స్కాలప్ ఆ బార్డర్ ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ కూడా వచ్చిందనమాట. సో నేను 100% కట్టుకుని అయితే కనుక మీకు షేర్ చేస్తాను. సో స్టాక్ ఉండాలి. సో నేను ఇచ్చే టైంకి అయితే కనుక అండ్ మీకు కుచ్చుళ్ళు కూడా చాలా బాగా అవుతాయి. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక కొంచెం యూనిక్గా స్టైల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్గా. సో సింపుల్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్లోయీ షైనీగా నాకు బాగా అనిపించింది. ఇది మన ఫస్ట్ సారీ. కోర్స్ నాకు బాగా అనిపిస్తేనే మన వీడియో వరకు వస్తుందండి. మీరు ఇంకేమైనా క్లోజప్ లుక్లో చూస్తానంటే కనుక ఒకసారి ఫ్యాబ్రిక్ షైన్, డిజైన్, ప్యాటర్న్, కలర్ కాంబినేషన్, మిర్రర్ వర్క్ కూడా ఒక్కసారి అలా అయితే కనుక చూసేసుకోండి. అండ్ నేను చూపించిన దాంట్లో ఇంకేదైనా శారీ గురించి మీకు డౌట్ ఉన్నా కానీ అడగొచ్చు, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఇదైతే కనుక శారీ అండి. రీసెంట్గా మా ఇంట్లో ఒక పూజ అయింది. మా రమ్య పిల్ల కూడా చూస్తూనే ఉంటుంది నా మైడ్. సో తనకైతే కనుక ఈ సారీ నేను గిఫ్ట్గా ఇచ్చినప్పుడు రీసెంట్గా తను అన్నారం వెళ్ళింది. 2-3 డేస్ లీవ్ తీసుకుని వెళ్ళింది అనమాట. అప్పుడు కట్టుకుందండి. ఇట్లా కట్ లాంటి బ్లౌజ్ తనే కుట్టుకుంటుంది యాక్చువల్గా. అసలు ఎంత బాగుందంటే ఆ చీర ఆ పిల్లకి నాకు చాలా బాగా అనిపించింది అనమాట. మీరు గిఫ్టింగ్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. ఆ పిల్ల కూడా చాలా బాగా చెప్పింది అనమాట వచ్చి. అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకు. అందరూ కూడా అడిగారంటే నువ్వు ఇచ్చావని చెప్పాను అని తను చాలా హ్యాపీ అయింది. సో ఇది ప్రైస్ డ్రాప్ అయిందండి. ఇంకా కూడా నేను తీసుకున్నప్పుడు 820 ఆ పిల్లకి నేను కొనిపెట్టినప్పుడు ఇలా మామూలుగా తెప్పించినప్పుడు అయితే కనుక సెకండ్ టైం తెప్పించాను. ప్రైస్ డ్రాప్ అయింది చూపిద్దామనే టయానికి అయితే కనుక అది మళ్ళీ ప్రైస్ సెల్లర్స్ దగ్గర స్టాక్ అవుట్ అయిపోయింది. వేరే చూస్తే 820 దాకా వెళ్ళిపోయింది. సరే అని చెప్పి పక్కన పెట్టా. ఇప్పుడు ఇదైతే కనుక 490 520 రేంజ్లో అయితే కనుక కనిపిస్తోంది. తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇప్పుడే నేను మీ ముందు ఓపెన్ చేసాను. ఐ థింక్ పేపర్ కూడా ఎగిరినట్టుంది. ఇది మళ్ళీ అయితే కనుక మన వాళ్ళకి చూపిద్దామని. ఆ పిల్ల ఫోటో పెడితే బాగోదు కానీ నిజంగా ఆ పిల్లకి ఎంత బాగుందో, బాగా సూట్ అయింది ఆ పిల్లకి. నాకు బాగా నచ్చింది. సో హైలీ రికమెండెడ్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చీర. యాక్చువల్గా మంచి మందం ఉందన్నమాట చీర, జార్జెట్ మెటీరియల్ పైన. సో ఇదైతే కనుక శారీ వచ్చేసి కాంబినేషను పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇలా ఉంది. ఇదైతే కనుక సేమ్ మనకి బాందిని రిలేటెడ్గానే మనకి అయితే కనుక ఇట్లా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రెండు ఇట్లాగే వచ్చేసేస్తాయి. సో ఇదైతే కనుక బ్లౌజ్ కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. శారీ ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ప్రైస్ ఇంకా కూడా డ్రాప్ అయ్యి వస్తున్నాయి. కొన్నిటికి ఇట్లాగా పైపింగ్ లాగా వస్తున్నాయండి. దీనికి పైపింగ్ లేదు, గమనించాలి. అదైతే కనుక కొన్నేమో ఇట్లా పైపింగ్ లాగా కూడా వచ్చేటివి కూడా ఉన్నాయి. ఇంకా వేరే కలర్స్ కూడా అప్డేట్ అయిపోయినాయి చాలా వరకు. సో ఇదైతే కనుక నేను ఈ కలరే తీసుకున్నాను అనమాట. ఈ కలర్ నాకు బాగా అనిపించింది తను కట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఉంది. సో ఎవరికైనా కానీ కామన్గా బాగుంటుంది అండ్ ఈ కలర్ కూడా బాగా హిట్ అయిందనే తీసుకున్నానండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళుతోని శారీ అయితే కనుక ఎండ్ అవుతుంది. హైలీ రికమెండెడ్ అండి. సో నేనైతే తీసుకున్న సెల్లర్ దగ్గర ప్రజెంట్ స్టాక్ ఉండింది, నేను పెట్టేస్తాను, చూడొచ్చు మీరు. చాలా బాగుంది, చాలా మంచి చీర. ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది, క్లాసీ. ఇది కూడా అంతే, లైట్ కలర్కి డార్క్ కలర్ వేయడం వల్ల ఒక మంచి లుక్ వచ్చింది. సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర మాదిరి డార్క్ కలర్కి లైట్ బార్డర్ లాగా, అది ఆపోజిట్. నెక్స్ట్ అయితే కనుక ఇలా ఈ చీర కూడా తీసుకున్నానండి. ఇట్లా మనకి హ్యాండ్ పెయింటెడ్ తంజావూరు లైక్ ఇప్పుడంతా బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా. ఇదైతే కనుక ఒక డిఫరెంట్ కలర్ పైన కొత్తగా వచ్చిందనమాట. ఈ బార్డర్స్ ఇవన్నీ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఎలిఫెంట్ థీమ్తో వచ్చిందండి. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. మంచి ఆఫీసర్ పోస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా ట్రస్ట్ మీ ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా కనపడుతుందండి. మీరు ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదైనా కిట్టీస్కి కావచ్చు, దేనికైనా కట్టుకోండి. డెఫినెట్గా అయితే కనుక ఒక మంచి లుక్ అయితే ఇది ఇస్తుందన్నమాట. సో ఇదైతే కనుక ట్రెడిషనల్, అంటే మీరు కట్టే దాన్ని బట్టి అయితే కనుక లైక్ కిట్టీస్ దగ్గర నుంచి దేనికైనా బాగుంటుంది. టీచర్స్, లెక్చరర్స్, ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ శారీ కట్టుకునే వాళ్ళు ఉన్నా కానీ, ఎవరికైనా కానీ ఎనీ ఆఫీస్ పోస్ట్ రిలేటెడ్గా కూడా మీరైతే కనుక చక్కగా కట్టుకోవచ్చు అండి. క్లాస్కి క్లాస్, ట్రెండింగ్, డబల్ బార్డర్, కలర్ బాగుంది, మంచి ట్రెండింగ్ ప్యాటర్న్ పైన అయితే కనుక తీసుకొచ్చేసాను. ఇలా ఉంటుంది అనమాట శారీ కట్టుకున్నప్పుడు. అండ్ ఈ లెంత్ కూడా బాగానే ఉందండి, చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు.
అండ్ నిన్న మొన్న ఏదో ఒక 2 చీరలు కూడా చెప్పాను, లెంత్ తక్కువ వస్తే కూడా వద్దు అని చెప్పాను, హైట్ కూడా మెన్షన్ చేశాను, ఆ హైట్ బిలో ఉన్న వాళ్ళే తీసుకోండి అని కూడా. సో ఇది కూడా మంచి హెల్తీ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా అయితే కనుక వస్తుందండి, అందులో కూడా ఏం డౌట్ లేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ డబల్ బార్డర్లో అయితే కనుక ఒకటి ఎలిఫెంట్ బార్డర్లో అండ్ ఒకటి అయితే కనుక గోల్డ్ బార్డర్ పైన మనకి శారీ పైన సైడ్ అయితే కనుక గోల్డ్ బార్డర్ అనేది వచ్చింది. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. నేను మంచిగా తిరగేసి చూపిస్తున్నాను ఇప్పుడు దాకా, ఏంటో డల్గా కొడుతుంది అనుకుంటూనే ఉన్నా. ఇదైతే కనుక మనకి ఒక్కోసారి అర్థం కావట్లేదండి, కొన్ని చాలా న్యాచురల్గా వస్తున్నాయి. ఇది బ్లౌజ్ పాయింట్, ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్, బికాజ్ డార్క్ ఇదైతే కనుక మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇప్పుడు డబల్ బార్డర్, మీరు కాంబినేషన్ చూసుకోండి, మంచి పింక్ పైన అయితే కనుక ఉందన్నమాట. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. శారీ కూడా చాలా పెద్దగా చాలా చక్కగా అయితే కనుక వచ్చింది ఇలాగా. ఇది పళ్ళు ఏంటంటే ఎలిఫెంట్ థీమ్ ప్లస్ బార్డర్లో వచ్చినటువంటి ప్యాటర్న్తో అయితే కనుక కంటిన్యూ అయ్యి ఈ విధంగా వచ్చిందనమాట. సో ఖచ్చితంగా నచ్చుతుంది, మీకు ఎలాంటి డౌట్ లేకుండా అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఐటమ్తో ఈ విధంగా ఉంటుందండి. మంచి చీర, మంచి కలర్ కూడా, ఎవరు కట్టుకున్నా కానీ ఈ కలర్ చాలా బాగా నప్పుతుందండి. మంచి గోల్డ్ రంగు చీర అండ్ షైన్ బాగుంది, క్వాలిటీ కూడా అంతే బాగుండింది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక బార్డర్ డిజైన్ ప్యాటర్న్తో మీకు కంప్లీట్ దీని యొక్క డీటెయిలింగ్. మన పేజ్ ఫాలో అయిపోతే కనుక ఇలాంటి కలెక్షన్స్ డైలీ కూడా నేను మీకు చూపిస్తూనే ఉంటానండి, కాబట్టి తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ఇంకా కూడా ఎవరైనా పేజ్ ఫాలో అవ్వకుండా కనుక ఉన్నట్లయితే అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ, ఐ థింక్ బ్లింక్ అవుతున్నట్టుంది. సో ఒక్కొక్క శారీకి అట్లా అవుతుంది అనమాట, షైన్ బట్టి మేబీ లైటింగ్కి. ఇదైతే చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నానండి, మెజెండా పింక్ బార్డర్ అండ్ దీనికైతే కనుక మనకి వన్ ఆఫ్ ద పీకాక్ బ్లూలో షేడ్ పైన అయితే కనుక ఒక బ్లూ, అచ్చంగా మీరు పట్టు చీరలా కట్టేసుకోవచ్చు. మంచి ఫ్యాన్సీ శారీ చెక్స్ ప్యాటర్న్లో వింటేజ్ ఆ లుక్లో ఇవ్వాలనుకున్నా కానీ ఇవి చాలా బాగుంటాయి. సో శారీ ఓపెన్ చేసేద్దాం ఎలా వచ్చిందని. ఇదైతే కనుక శారీకి వచ్చేసి బ్రొకెట్ టైప్ విత్ కంటిన్యూషన్ బార్డర్ పైన బ్లౌజ్ అండి. 80 సెంటీమీటర్ ఉందా, 1 మీటర్ వరకు తీసుకోవచ్చు అండి, మీరు 1 మీటర్ వరకు తీసేసుకోవచ్చు. సో ఫ్రీగా కుట్టించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ బట్టి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా డాటెడ్ కాన్సెప్ట్తో అయితే కనుక ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాంటిది ఇచ్చేసారు. మెజెండా పింక్ కాంట్రాస్ట్ చేయడం వల్ల కూడా దీనికి ఒక మంచి లుక్ వచ్చింది. మీరు ఇలా చూడండి, సారీ అసలు ఎంత బాగుంటుందంటే కట్టుకుంటే అసలు ఇంకా ఎవరి చాయిస్ ప్రకారంగా వాళ్ళు తీసేసుకోండి అండి. లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ట్రెడిషనల్కి అన్నిటికీ కూడా ఇది చాలా మంచి కాంబినేషన్, గిఫ్టింగ్ కానైనా మీకోసమైనా కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక వచ్చేసింది. శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. అండ్ మీరు శారీ కూడా మంచిగా కుచ్చుళ్ళు అదంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు, మెయిన్గా అదొకటి. సో ఇది కూడా అంత చక్కగా అయితే కనుక ఉంది, ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కానీ బాగుంటుంది. అండ్ మాకు చిన్న బార్డర్లో లెహెంగాల కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక ఒక్కసారి ఇది కూడా చూడండి, లెహెంగా కూడా మస్తు ఉంటుంది, నో డౌట్. అందులో కాస్త మీరు మంచి కుట్టించుకుని దీనికి తగ్గ లంగా వండి వేసి జ్యువెలరీ పెడితే సెట్ అవ్వాలి, ఇట్లా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే కనుక మనకి. మంచిగా బిళ్ళ మడతలు వేయించి లంగా ఓణిగా కుట్టించుకునడానికి కూడా బాగుంటుందండి. అండ్ పెట్టుకున్నప్పుడు కుచ్చుళ్ళు కూడా చాలా మంచిగా వస్తాయి. ఓవరాల్గా అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి కట్టు చెంగు వరకు కూడా ఈ విధంగానే మనకి అయితే కనుక డిజైన్ వచ్చి శారీ ఎండ్ అవుతుంది. కాంబినేషన్ బాగుందండి యాక్చువల్గా, కలర్ వచ్చేసి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది, మీరు చూడండి, నచ్చిందనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. చీర లెంత్ కూడా చక్కగా వచ్చేసింది, కాంబినేషన్ కూడా గుడ్. ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక శారీ చూపిస్తాను. అండ్ ఈ శారీ కూడా చాలా బాగుండింది. గంగా జమున బార్డర్స్ వచ్చిన దగ్గర నుంచి ఇట్లా కాంట్రాస్ట్, గంగా జమున శారీస్ వచ్చిన దగ్గర నుంచి ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్స్ అనేది చాలా బాగా ట్రెండ్ అయ్యాయి కదా, అలాంటి దానిలో ఇదొక శారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి ఇదేంటంటే కొంచెం సిల్క్ మిక్స్ టైప్, మనకి ఇదండి మిల్ వీవింగ్ పైన వస్తాయి కదా శారీస్, అలా అయితే కనుక వచ్చినవి అనమాట. సో ఫ్యాబ్రిక్లో మీరు ఎన్నాళ్ళు వాడినా ఇలాగే ఉంటాయి ఇవి, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే కనుక ఇవ్వవు. ఇదైతే కనుక పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక చూడబోతున్నాం. సో శారీ అయితే కనుక కాంబినేషన్ కాంట్రాస్ట్ ఏంటంటే బ్లూకి వచ్చేసి మనకి రెడ్ అండ్ వైట్ కలర్ ఇచ్చారు. అదే లైన్స్ చెక్స్ పైన అయితే కనుక రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ని బార్డర్ లాగా ఈ విధంగా తీసేసుకున్నారండి. సో ఇట్లా వస్తుంది మనకి శారీ అయితే కనుక. సో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సో కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది, ఇంకా కొంచెం పెద్ద వయసు వాళ్ళకైనా కానీ బాగుంటుందండి. సింగిల్ స్టెప్ అయినా డబుల్ స్టెప్ అయినా లైక్ స్టెప్స్ పెట్టుకునైనా అలా కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. ట్రెండింగ్ ఐటమ్ ప్రజెంట్. అండ్ వింటేజ్ లుక్కైనా కానివ్వండి, టెంపుల్స్కైనా కానివ్వండి, రాబోయే ఫెస్టివల్స్కైనా కానివ్వండి, దేనికైనా కానీ ఈ శారీస్ చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా వచ్చాయి. అండ్ ఈ లెంత్ కూడా సూపర్గా వచ్చింది, పర్ఫెక్ట్గా ఎక్కువగానే ఉంది.
సో ఇదైతే కనుక ఓవరాల్గా మనకి కంటిన్యూషన్ సారీ అనమాట. నచ్చి తీసుకోవాలనుకుంటే ట్రై చేసేయండి, అసలు మిస్ చేసుకోవద్దు. స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోవడానికి చూడండి. ఇదైతే కనుక రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చిందండి, మీకు ఎంత కావాలో కట్ చేయండి. లేదు కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు ఇలాంటి వాటితో కనుక వేసుకుంటాం అనుకుంటే చక్కగా కుచ్చుళ్ళలో పెట్టేసుకోండి, బోల్డ్ కుచ్చుళ్ళు అవుతాయి మనకి. లేదు మనం కొంచెం అంత అవసరం పడదనుకుంటే సెల్ఫ్ కూడా చేయించి పెట్టండి, బాగుంటుంది. ఇది మన లాస్ట్ శారీ అనమాట. ఇవన్నీ కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను కట్టుకున్నటువంటి శారీ తీసుకోవాలని అనుకుంటే కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి అయితే కనుక శ్రీజ కలెక్షన్స్ పేజ్ని అండ్ కాంటాక్ట్ నెంబర్కి విజిట్ చేయండి. ఇమీడియట్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని. దీనిలో 5 to 6 కలర్స్ ఉన్నాయండి, అన్నీ బాగున్నాయి. బట్ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఒకవేళ మీకు సేమ్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ అయినా బాగానే ఉంటాయి, వింటేజ్ వైబ్గా హారాలు, సెట్లు, స్టెప్ వైజ్ ఎలాంటి జ్యువెలరీకి అయినా కానీ ఇది అనుగుణంగా ఉంటుంది. స్టెప్స్ పెట్టి కట్టుకోవడానికి కూడా అసలు మీకు ఐరన్ ప్రెస్ లేకుండా మీరు నార్మల్గా కూడా పెట్టుకోగలుగుతారు. అంత మౌల్డీ కాన్సెప్ట్ మీకు చూస్తేనే తెలుస్తుందండి ఎంత మెత్తగా ఫ్యాబ్రిక్ మనకైతే కనుక ఉంది అని. కుచ్చులు కూడా మంచిగానే. ఇది నా శారీ డీటెయిల్స్తో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకేం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.